హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాము. రోజు మీకు ఎంతో టేస్టీగా ఉండే మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినే ఈ మిరపకాయ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు పచ్చిమిర్చీలు మరీ లావుగా కాకుండా సన్నగా కాకుండా మీడియం సైజులో ఇలా ఉండాలండి. ఈ పచ్చిమిర్చిని ఇలా కడిగి తీసుకోవాలి. వీటి కొసలు మాత్రం ఇలా కొంచెం కట్ చేయాలండి. మరీ పొడవుగా ఉండకూడదు. ఒకటే సైజులో ఇవన్నీ చివర్లు మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వీటికి మధ్యలో కాటు పెట్టుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా. ఈ మిరపకాయలు ఎక్కువ తినేవాళ్ళు అయితే, కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఉంచుకోవచ్చు, లేకపోతే ఆ గింజల్ని మొత్తం తీసేయచ్చండి. ఇలా చూపిస్తున్న విధంగా గింజలు మొత్తం తీసేయాలండి. ఇవి కొంచెం కారం ఉంటాయి కాబట్టి తీసేయాలి. ఇప్పుడు కొంచెం చింతపండు నానబెట్టుకొని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చింతపండు గుజ్జులో 1 స్పూన్ వాము, 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని ఇలా ఆ మిశ్రమాన్ని బాగా కలపాలండి. కలిపిన తర్వాత ఒక్కొక్క మిర్చికి ఇలా మొత్తం చింతపండు గుజ్జు వాము పెట్టిన మిశ్రమముని ఇలా మొత్తం చేసుకోవాలి. అన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్పులో శనగపిండి తీసుకోవాలండి. ఉప్పు, వంట సోడా తీసుకొని ఇలా మొత్తం కలపాలి. ఇలా కలిపిన దానికి వాటర్ యాడ్ చేసి ఈ మిశ్రమం ఇలా వచ్చేదాకా బాగా చేతితోటి ఇలా చేయాలండి. ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని వేడి వేడి నూనెలో ఇలా వేసుకోవాలండి. పిండి మాత్రం ఒకవైపు పిండి ఉండకూడదు, 3 వైపుల పిండి ఉండాలి. ఒకవైపు ఏమో పిండి ఉండకూడదు. అలా గిన్నెకి ఇలా గట్టిగా అంటే ఒకవైపు వస్తుంది. అన్నీ ఈ విధంగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలాంటి మిర్చీలు చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కారం కూడా ఉండవండి ఈ మిర్చీలు. ఇలా మొత్తం డీప్ ఫ్రై అయ్యాక ఇలా వీటిని ఒక ప్లేట్లోకి అయితే మనం తీసుకోవాలండి. వేడివేడిగా ఉండే మిర్చి బజ్జీలు ఉల్లిపాయ ముక్కలతో చాలా బాగుంటాయి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినొచ్చండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.